ఇంత ఇస్తాము, అది ఇస్తాము, ఇట్లాంటివన్నీ కొంచెం బెనిఫిట్ తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి అక్కడ క్రీమ్ ఉంది, దాన్ని మనం బయటికి తీసుకురావాలని చెప్తున్నాం. రైట్. పూర్ణచంద్రరావు చెప్పండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ, ఎంతోమంది మేధావులని విద్యార్థుల్ని తయారు చేసిన యూనివర్సిటీ. ఇటువంటి యూనివర్సిటీలు ఉండగా ప్రైవేటు యూనివర్సిటీలను వెల్కమ్ చేస్తూ ఈ రోజున ఈ గవర్నమెంట్ స్కూల్స్ను కూడా ప్రైవేటు పరం చేస్తే ఇంకా మన తెలుగు రాష్ట్రాలలో విద్యని ఇంకా సామాన్యుడికి అందనే ద్రాక్షలాగా అయిపోతుందంటారా? ఏంటి అసలు ఈ రాజకీయ నాయకులు నిజంగా నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటున్నారు? ప్రజాక్షేత్రంలో తీసుకుంటున్నారా, లేకపోతే ఏసీ గదుల్లో తీసుకుంటున్నారా? ఈ యూనివర్సిటీలో ఉస్మానియా కానీ కాకతీయ కానీ అనేక యూనివర్సిటీలో మెస్సార్జీలకి బిల్స్ లేవు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు, ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ లేదు, తర్వాత వీసీ అపాయింట్మెంట్ అయితే ఇంకా రాజకీయ ఒక కుట్ర కోణాలనేది చెప్పాలి దాన్ని అపాయింట్మెంట్ చేయాలంటే. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వీసీలు ఇన్ఛార్జ్గా ఐపీఎస్ ఆఫీసులు వేస్తున్నారు. యాజ్ పర్ యూనివర్సిటీ కొలీజియం ప్రకారం అక్కడున్న సీనియర్ ప్రొఫెసర్ని వీసీగా పెట్టాలనేది కొన్ని నిబంధనలు ఉన్నాయి, గవర్నర్ అపాయింట్ చేస్తారు. మొత్తం అంతా విద్యా వ్యవస్థను గందరగోళం చేసేసేసి ప్రతి విద్యని కూడా ప్రభుత్వ పాలనలోకి తీసుకొచ్చేసి ప్రభుత్వ అధినేతలు పాలనలోకి తీసుకొస్తే ఇంకా విద్యా వ్యవస్థని, విద్యాలయాలంటే దేవాలయాలు, ధర్మాన్ని కాపాడడానికి దేవాలయాలకు వెళ్తాం, జ్ఞానాన్ని సంపాదించడానికి విద్యాలయాలకు వెళ్తాం. ఈ రెండూ కూడా సమతుల్యత లేకపోతే ఈ భారతదేశాన్ని ఎవడు కాపాడతాడు? ఉస్మానియా యూనివర్సిటీ నైజాం కాలంలో చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. స్వాతంత్రం వచ్చిన కొద్ది నాళ్ళు కూడా 10-15 సంవత్సరాలు, ఒక 20-30 సంవత్సరాల వరకు బాగా పనిచేసింది. అంటే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో అక్కడ విద్య అనేది ప్రజలకు అందింది. మనం చూసుకున్నాం, కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేజీ టు పీజీ అన్నాడు. మరి విద్యాపరంగా అసలు ఏమన్నా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి. ఇప్పుడు కాళేశ్వరం కట్టగలిగిన వ్యక్తి ఇది చేయలేడా? ఈ కాళేశ్వరం కన్నా చాలా ఇంపార్టెంట్ విద్య. కరెక్ట్. అందుకని ఏంటంటే ఇవన్నీ కాంట్రాక్టర్ డ్రివెన్ గవర్నమెంట్స్ అండి. కరెక్ట్. కాంట్రాక్టర్లు పర్సెంటేజ్లు వాళ్ళు ప్రపోజల్స్ పట్టుకొస్తారు. ప్రైవేట్ యూనివర్సిటీ అనుకోండి, అతను ఏమంటాడంటే అతను ల్యాండ్ అడుగుతాడు, మన వాళ్ళేమో ఇన్వెస్ట్మెంట్ అంటారు, గొప్ప యూనివర్సిటీ వచ్చిందండి అంటారు. అది వాళ్ళు ఫలానా హార్వర్డ్తోనో ఇంకో దాంతోనో దీనికి కనెక్షన్ ఉందని చెప్తారు, ఎఫిలియేటెడ్ కాలేజ్ అని చెప్తారు. అక్కడక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆ కాలేజీని, ఆ యూనివర్సిటీలో భాగస్వామ్యం కూడా ఈ పాలక వర్గాల నేతలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తారు, వాటాలు ఇస్తారు. ఈ వాటాలు ఇచ్చి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చినప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీని కిల్ చేస్తేనే ఆ ప్రైవేట్ యూనివర్సిటీ బాగా పైకి వస్తుంది. కరెక్ట్. సో అందుకని చెప్పి ఏం చేస్తారు, గవర్నమెంట్ యూనివర్సిటీని కిల్ చేస్తారు. అందుకనే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ వచ్చినా కూడా ఏమి రిక్రూట్మెంట్లు జరగలేదు. కరెక్ట్. ఎంత అన్యాయం అండి. చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ వచ్చినప్పుడు. ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి. కేజీ టు పీజీ మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందంటే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాయి. ఎక్కడైతే కాంట్రాక్టర్లు ఉన్నారో అక్కడ డెవలప్మెంట్ జరిగిందండి. కాంట్రాక్టర్లు దొరికిన దగ్గరే. చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజున చేసిన పని ఇదే. మరి హైటెక్ సిటీ అని కానీ ఇంకోటని కానీ ఈ భూముల రేట్లు పెరిగినాయి. ఎవరికి రేట్లు పెరిగినాయి? ఈ పాలకులాలకు సంబంధించిన వాళ్ళకే రేట్లు పెరిగినాయి. అక్కడే యూనివర్సిటీలు వచ్చినాయి, వాళ్లే పెట్టుకున్నారు యూనివర్సిటీ. ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఉంది, అది ఎక్కడ? ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర గీతం యూనివర్సిటీ ఉంది వైజాగ్. హైదరాబాద్ లో గీతం యూనివర్సిటీ పెరిగింది వైజాగ్ లో, ఆంధ్ర యూనివర్సిటీ తగ్గిపోయింది. అదే గీతం యూనివర్సిటీ ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఎవరు చూసినా మేము గీతం యూనివర్సిటీలో చదువుతున్నాం అంటున్నారు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నాం చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే ఈ ప్రైవేట్ వ్యక్తులు ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ప్రభుత్వాలని గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన అక్కడ ఎమ్మెల్యే నుంచి విద్యాశాఖ మంత్రి నుంచి సీఎం వరకు వాళ్ళని మెప్పు పొంది చేస్తారు. కాబట్టి ప్రభుత్వ విద్య అడుగంటుతుంది, ప్రైవేటు విద్య పెరిగిపోతుంది, ప్రజలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది, పేదవాళ్ళుగానే మిగిలిపోతుంది. రైట్. ఓకే సతీష్ గారు ఏంటి చెప్తున్నారు చెప్పండి సార్. ఇప్పుడు గత ప్రభుత్వము కేసీఆర్ గారి హయాంలో 33 మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. రైట్. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్, కేజీ టు పీజీ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ సపరేట్ ఈ హాస్టల్స్, ప్రతిదీ ఒక మార్కు కింద. కాకుంటే వీళ్ళు 60-70 ఏళ్ళు పెట్టి 56 ఏళ్ళ నుంచి దీన్ని మొత్తం ఆగంగా చేసి తొక్కి పడేసి డెవలప్మెంట్ కాకుండా చేసిన ఈ గత ప్రభుత్వాలను 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు సమూల మార్పు చేయడం జరిగినది.
కాకపోతే ఇంకా ఇంకా అంటే 1 by 1 చేసుకుంటూ వచ్చినాం. సరే, దురదృష్టం ఈ ప్రభుత్వము, మా ప్రభుత్వం రాలేదు, ఈ ప్రభుత్వం వచ్చింది, దాన్ని మరి వీరు క్యారీ చేయట్లేదు. ఈ ప్రైవేటు స్కూళ్ళను కూడా ప్రైవేట్ చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అంటే ప్రభుత్వం ఏముంది, మెట్రో ప్రైవేటు లాభాలు లేదని మెట్రో వదిలేసుకుంటే మెట్రో టేకప్ చేస్తా అంటున్నారు. మానవీయ కోణంగా ఇచ్చే స్కూళ్ళనేమో మేము దీన్ని ప్రైవేట్ ఇస్తామంటారు. ఓకే ఓకే దాన్ని తీసుకునే బదులు అదేదో బడ్జెట్ దీని మీద పెట్టేసి స్కూల్స్ పెద్ద ఎత్తున పెట్టేస్తే చాలా మంది లాభం పొందుతారు కదా. రైట్ చాలా మంది పిల్లల భవిష్యత్తు బాగుంటది కదా. దేశ భవిష్యత్తు ఇది, రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారి దగ్గరే ఎడ్యుకేషన్ మంత్రి వారే ఉన్నారు కాబట్టి మానవీయ కోణంలో వారు మార్క్ ఉండేటట్టు చేయమంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు మార్క్ ఉంది, కేజీ టు పీజీ స్కూల్స్ కట్టిండ్రు, మెడికల్ కాలేజ్ తెచ్చిండ్రు. చరిత్రలో ఇప్పటికీ అది కంటిన్యూ ఉంటది. మీరు కూడా సమూలమైన మార్పు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్లో మీ మార్క్ ఏముంటుందో చూపించమని అంటున్నాం. మేమైతే ప్రత్యేకంగా ప్రజలకు న్యాయం జరగాలి, ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్ చేయకూడదు. మెడికల్ విద్యలో తెలంగాణ బెటర్ అండి, అందులో డౌట్ లేదు. ఆంధ్రాలో 10 మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ కాలేజెస్, మెడికల్ కాలేజ్ విషయంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ చాలా బాగా చేశారు. వాస్తవం, అందులో అనుమానం. ఓకే, ఈ చర్చలో పాల్గొన్న పూర్ణచంద్రరావుకి, ఎర్రబెల్లి సతీశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఏదేమైనా నిజంగా దేశ నిర్మాణం జరగాలంటే పాఠశాలలోనే జరగాలి. భావి భారత పౌరులను తయారు చేసేది కూడా పాఠశాల విద్యలోనే. అక్కడి నుంచే దేశ భవిష్యత్తు కానీ దేశ నిర్మాణం జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలను అమలు చేయాలి. ఆ అమలు చేయకపోతే మాలాంటి మీడియా సంస్థల ప్రైమ్ న్యాయం, ఎడ్యుకేషన్లో జరిగే అవినీతి కానీ, ఎడ్యుకేషన్లో జరిగిన ప్రక్షాళన గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రతి ఆదివారం 8 AM మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. మాతో పాటు మీరు సహకరించండి.